హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు స్కైలోని. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 6th క్లాస్ FA2ది. ఎగ్జామ్ ఇంకా కాలేదు, మేమే పేపర్ లీక్ చేసేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి జర మంచి మార్క్స్, కాన్సెప్ట్లు పేపర్ లీక్ చేసినా మంచిగా చదువుతారని ఒక తాపత్రయం అంతే. సరేనా? ఇప్పుడు ఇది చేసేద్దాం. ఫస్ట్ పార్ట్ బి వేద్దాం. పార్ట్ ఏ తర్వాత అప్లోడ్ చేస్తా. కొంచెం హెల్త్ గిట్ట మంచిగా లేదు, అందుకే పార్ట్ వేయాలి. ఇంకా మా వాళ్ళకి చెప్పిన యూట్యూబ్లో చెప్తా అని, సో అందుకే చెప్తున్నా. ఏ రే హ్యాస్ డాష్ ఎండ్ పాయింట్స్. అసలు రే అంటే ఎట్లుంటుంది సార్ అంటే, మనకు ఒక చుక్కు ఉండాలి, ఇంకో దిక్కు పోతూనే ఉంటుంది. యారో మార్క్ ఈజ్ నథింగ్ బట్ అది పోతూనే ఉంటుంది, ఆగదు. సో ఏంది, ఎండ్ పాయింట్ ఒకటే ఉంది. ఆప్షన్ సి, 1 ఎండ్ పాయింట్. సెకండ్ సొల్యూషన్. ఇది వచ్చేసి క్లాస్ 6 బిట్ పేపర్. -18 మధ్యలో చుక్కలు +5. మనకు ఎప్పుడు తెలుసు, మైనస్వి చిన్నగా ఉంటుంది, ప్లస్వి పెద్దగా ఉంటాయి. సో ఏం సింబల్ రావాలి, లెస్ దెన్ రావాలి. ఓన్లీ లెస్ దెన్ రావాలి కదా. బట్ ఈడనేమో ఆప్షన్లలో ఇచ్చిండా, ఇవ్వలేడు. ఆప్షన్ డి ఏమి ఇచ్చిండో, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అని ఇచ్చిండు. కాకపోతే ఆడ లెస్ దెన్ ఉండాలి. సో ఆప్షన్ డి పెట్టేసేయాలి, మార్కులు ఇచ్చేసాం. నేను ఈడ ఎట్లయితే సాల్వ్ చేస్తున్నానో అట్లనే చేయాలి, లేకపోతే మార్కులు ముందు చెప్తున్నాం. ద HCF ఆఫ్ 13 and 15. 13కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయి, 15కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయి. 13 అనేది ఏ టేబుల్లో రాదు, 13 1s. సో 13 ఈక్వల్స్ టు 13 × 1. 15 ఈక్వల్స్ టు 3 5s, 5 1s. ఇది మీకు స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలో క్లాస్లో చెప్పినా కదా, అట్లనే చేయాలి. HCF అంటే ఏంది, రెండిట్లో సేమ్ ఉన్న నంబర్. ఏముంది HCF రెండిట్లో సేమ్, 1. సో 1 అనే ఆప్షన్ ఏడిచ్చిండు మనకి, బి. కమింగ్ టు 4th సొల్యూషన్. చీమిడిమో కోతలేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్. క్లోజ్డ్ ఫిగర్ అంటే మొత్తం ఏం ఓపెన్ ఉండొద్దు. ఇక్కడ ఓపెన్ ఉంది, ఓపెన్ లేదు, ఓపెన్ ఉంది, ఓపెన్ ఉంది. సో బి, క్లోజ్డ్ ఫిగర్ ట్రయాంగిల్. 5th వన్, LCM ఆఫ్ 18 and 7 ఈజ్. ఇగో ఇక్కడ LCM షార్ట్ కట్ ఏంటంటే, ఒకవేళ ఏదైనా ప్రైమ్ నెంబర్ ఉందనుకో, 7 అనేది ప్రైమ్ నెంబర్ కదా, అప్పుడు డైరెక్ట్ ఇంటూ చేసేసేయాలి. 18 7s, 7 7s 49, 7 8s 56, 7 1s 7, 8 9 10 11 12. సో ఆన్సర్ ఈజ్ 126. ఉందా ఆప్షన్లో? ఉంది, ఆప్షన్ బి. కమింగ్ టు ఇంకొక పార్ట్. ఇప్పుడేం క్వశ్చన్ పేపర్ ఈడ పెట్టేసుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రైమ్ నంబర్. ప్రైమ్ నంబర్ అంటే ఏం తెలుసు మనకి, ఖాళీ ఏదైనా నంబర్ రెండే టేబుల్లలో రావాలి. సో ఇచ్చిన నంబర్కి నేను చేస్తా చూడండి. మీకు ఏమేమి నంబర్లు ఇచ్చిండు, 1 ఇచ్చిండు, 6 ఇచ్చిండు, 2 ఇచ్చిండు, 8 ఇచ్చిండు. 1 అనేది 1 1s. సో ఇది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. 6 1 6s, 2 3s. 6 అనేది మస్తు 1 2 3 4 టేబుల్స్లలో వస్తుంది. సో ఇది కాంపోజిట్. ఇది 1 2s ప్రైమ్, 1 8s, 2 4s. సో కాంపోజిట్. ఇక్కడ ప్రైమ్ అడిగిండు కాబట్టి ఆప్షన్ సి వచ్చేసి 2. 7th వన్లో కాంపోజిట్ అడిగిండు మనకి. కాంపోజిట్లో 1 2 4 3. లీస్ట్ కాంపోజిట్ అన్నాడు. లీస్ట్ అంటే చిన్నది. 1 అనేది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. 2 అనేది ప్రైమ్, 4 అనేది 1 4s, 2 2s, 3 అనేది 1 3s. సో 3 అనేది ప్రైమ్, కాంపోజిట్ 4. ఆప్షన్ సి 4. మీరు ఎగ్జామ్లో BBCCలు రాసే మార్కులు ఇవ్వ, నేను ఎట్లయితే రాస్తున్నానో అట్లనే రాయాలి. సరేనా? ఇప్పుడు మళ్ళీ 8th సొల్యూషన్. ద నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్. అసలు కొత్త ఇది క్లాస్లో తప్పు చెప్పిన. ట్రయాంగిల్కి డయాగ్నల్సే ఉండవు. సో నో డయాగ్నల్. సో ఆప్షన్ వచ్చేసి 0. డయాగ్నల్స్ అనేవి పాలిగాన్స్కే ఉంటాయంట. 3 అంటే ఎక్కువ సైడ్స్ ఉన్న వాటికే ఉంటాయంట డయాగ్నల్స్. ఎందుకంటే క్రాస్ చెక్ చేసేసుకుంటా నేను ఏది చెప్పినా, అందుకే మన మిస్టేక్ గిట్ట మనకు తెలియాలి కాబట్టి. సో 9th సొల్యూషన్ ఏంది, 2 లైన్ సిగ్మెంట్స్ హ్యావింగ్ ద సేమ్ లెంత్ ఆర్ సెట్ టు బి. అసలు లైన్ సిగ్మెంట్ అంటే ఏంది సార్ అంటే, 2 ఎండ్ పాయింట్స్ ఉండాలి, AB. ఇది 5 centimeters ఉంది. ఫోన్ వేడయింది మళ్ళా.
ఏం కాదు కానీ చచ్చిపోను ఫోన్. మళ్ళా పీక్యూ ఇది గిట్ట 5 సెంటీమీటర్ అని. ఇవి రెండు సేమ్ ఉన్నాయి అనుకో, అప్పుడు ఏమంటామంటే ఈక్వల్. సో ఇక్కడ ఈక్వల్ అనేది ఆప్షన్ ఏడుంది, ఏ. 10th సొల్యూషన్లో ఏమి ఇచ్చిండు మనకి, ద లెంత్ ఆఫ్ సెగ్మెంట్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్ ఇచ్చిండు. మళ్ళా 2AB అన్నాడు. అంటే ఏంది, ఏబి ప్లేస్లో ఏముంది 3 ఉంది, కాకపోతే ముంగట 2 అనేది ఇంటూ ఉంది కదా, అయిపోయింది. 2 3 జా 6. సో ఆన్సర్ వచ్చేసి 6 సెంటీమీటర్, ఆప్షన్ ఏ. సరేనా, గింత ఇక ఇట్లా రాసిరా అనుకోండి 5 మార్కులకు 5 మార్కులు ఇస్తా పాట గిట చెప్దాం.